ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రోజుల పాటు జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటన చేయడం జరిగింది. సాంప్రదాయం ప్రకారం స్పీకర్ ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్లో సభ్యుల సహకారం లేకపోవడంతో ఈ నిరవధిక వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నారు. ముఖ్యంగా కీలకమైన బిల్లులు, ప్రజలపైన ప్రభావితం చేసే బిల్లులు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ఒక నిరసనను తెలియజేసే పద్ధతులు కాకుండా పార్లమెంటును స్తంభింపజేస్తూ పార్లమెంటులో చర్చ జరగకుండా బిల్లులు ఆమోదం పొందే విధంగా చేయటం చాలా బాధాకరం. ముఖ్యంగా గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చిన్నపిల్లల మాదిరిగా మైకును ఇచ్చినప్పుడు కూడా మాకు ఇవ్వలేదు అంటూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం స్పీకర్ గారిని చూసాం. ఆ తర్వాత క్షణంలోనే లేదు ఇప్పుడు ఇచ్చారు అని మాట మారుస్తూ చేస్తున్నటువంటి సంఘటనలు కూడా చూసాం. మొత్తానికి పార్లమెంట్లో చర్చ కన్నా గందరగోళమే ఎక్కువగా కనపడింది. ఇది కొంత బాధాకరమైనప్పటికీ, ఏది ఏమైనప్పటికీ పార్లమెంట్లో ముఖ్యంగా 12 రకాల బిల్లులు ఆమోదం పొందడం జరిగింది. వీటిలో మరి ఏవి ఆ 12 రకాల బిల్లులని మనం పరిశీలించినప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యకు సంబంధించి సవరణ బిల్లు 226 సంబంధించి ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి న్యాయమూర్తుల సంఖ్యలను 33 నుంచి 37కు పెంచడం ఈ యొక్క బిల్లు యొక్క ప్రధాన లక్ష్యం. రెండవ బిల్లు జాతీయ గౌరవానికి అవమానాల నివారణ బిల్లు 2026. అంటే మనందరికీ తెలుసు, జాతీయ గీతం ఆలాపన చేసేటప్పుడు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా జాతీయ ఆలాపనను ఆపే ప్రయత్నం చేసినా కూడా అది నేరంగా పరిగణించబడుతుంది. అది నేడు వందే మాతరం గేయానికి కూడా ఆ దిశగా సవరణలు చేస్తూ ఆటంకం కలిగించడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ ఈ బిల్లును కూడా తీసుకురావడం జరిగింది. దేశవ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష లీక్ అవ్వడంతో ఎత్తినటువంటి ఆందోళన నేపథ్యంలో మూడవ బిల్లు పబ్లిక్ పరీక్షల అక్రమ పద్ధతుల నివారణ సవరణ బిల్లు 2026ను తీసుకురావడం జరిగింది. అంటే పోటీ ప్రభుత్వ పరీక్షలలో మోసాలు కానీ అక్రమ పద్ధతులను అరికట్టేందుకు ఈ కఠిన చర్యలు ఉండే విధంగా ఈ బిల్లును పొందుపరచడం జరిగింది. అదేవిధంగా నాలుగవ బిల్లు చూసుకుంటే జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026. అంటే గతంలో మనకు జనన మరణాల నమోదు ప్రక్రియను కనీసం 10 సంవత్సరాల లోపు ఎప్పుడైనా చేసుకునే వెసులుబాటు ఉండేది. వాటిని మరింత కఠినతరం చేస్తూ కేవలం 2 సంవత్సరాల లోపే వాటిని చేసుకోవాల్సిన అవసరాన్ని చేస్తూ సవరణలు చేయటువంటి చర్యలు కూడా మనము చూడడం జరిగింది. అదేవిధంగా అప్రోప్రియేషన్ నంబర్ 3 బిల్లు 2026. అంటే ఇది 5వ బిల్లు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం అదనపు వ్యయాలకు కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులను వినియోగానికి అనుమతినిస్తూ కూడా ఈ యొక్క అప్రోప్రియేషన్ బిల్లును 2006 సంబంధించి మనం ప్రవేశపెట్టడాన్ని చూస్తున్నాం. అదేవిధంగా అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది అంటే మనకందరికీ తెలుసు, ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేటువంటిది అభివృద్ధి సవరణ బిల్లు. సూక్ష్మ చిన్న మధ్యతరగా పరిశ్రమల రిజిస్ట్రేషను, రుణాలు, చెల్లింపులు మరియు వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరుచుకోవడానికి సంబంధించినటువంటి ఈ ఎంఎస్ఎంఈ బిల్లును కూడా ఈ యొక్క పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం తెలపడం జరిగింది. 7వ బిల్లు చూసుకున్నట్లయితే బ్యాంకర్ బుక్స్ ఎవిడెన్స్ బిల్ 2026. అంటే డిజిటల్, ఎలక్ట్రానిక్, క్లౌడ్ ఆధారిత బ్యాంకింగ్ రికార్డులను న్యాయపరమైన సాక్ష్యాలుగా గుర్తించడం కోసం ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 8వ బిల్లు చూసుకున్నట్లయితే టాక్సేషన్ అండ్ అదర్ లాస్ సవరణ బిల్లు 2026. అంటే మనకు పన్నుల వ్యవస్థలో కొన్ని మార్పులు, విదేశీ పెట్టుబడిదారులు మరియు కంపెనీలకు సంబంధించిన పన్ను నిబంధనల్లో మార్పులకు సంబంధించినటువంటి ఈ బిల్లు కూడా మనకు 8వ బిల్లుగా మనం చూడవచ్చు. 9వ బిల్లు చూసుకున్నట్టయితే కేరళ రాష్ట్రం యొక్క పేరు మార్పు 2026. కేరళ పేరు రాష్ట్ర అధికారిక పేరును కేరళ నుంచి కేరళంగా మార్చడం కూడా జరిగింది. ఇక 10వ బిల్లు కనుక చూసుకున్నట్లయితే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లు 2026. సహకార రంగానికి సంబంధించినటువంటి ఎన్సిడిసి ద్వారా మరింత విస్తృతమైన ఆర్థిక అభివృద్ధిని సహాయాన్ని అందించడం కోసం ఈ బిల్లు కూడా చేయడం జరిగింది. 11వ బిల్లు చూసుకున్నట్లయితే ట్రిబ్యునల్ సంస్కరణ బిల్లు. అంటే ట్రిబ్యునల్ నియమాలు,
పరిపాలన స్వతంత్రత మరియు పనితీరును మెరుగుపరచడానికి ఈ నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇక చివరిగా 12వ బిల్లు చూసుకున్నట్లయితే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ సవరణ బిల్లు 2026. అంటే ఖనిజ హక్కులు, మైనింగ్ ఆదాయాలు మరియు రాష్ట్రాలు విధించే కొన్ని లేవీలకు సంబంధించిన నిబంధనలు మార్పులకు సంబంధించి ఈ బిల్లులను ఈ వర్షాకాల సమావేశంలో మనకు ఆమోదం చేసింది. అంటే ఇవి భారత ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైనటువంటి బిల్లులుగా మనం చూడవలసిన అవసరం ఉంది. అటు ఎంఎస్ఎంఈ సవరణ బిల్లు కావచ్చు, ఈ చిన్న పరిశ్రమలకు వ్యాపార సౌలభ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా పెట్టుబడులను ఆకర్షించుకోవడానికి టాక్సేషన్ అండ్ అదర్ లాస్ అమెండ్ బిల్లు ఉపయోగపడుతుంది. మైన్ అండ్ మినరల్స్ అమెండ్ బిల్ కూడా మనకు కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలకు, ఖనిజ ఆదాయాలకు సంబంధించింది కూడా అత్యంత కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు కూడా ఈ బిల్లులో అత్యంత ప్రధానమైనదిగా చూడొచ్చు. డిజిటల్ బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో ఉన్నటువంటి సాంకేతిక మార్పులకు అనుగుణంగా చట్టాన్ని మార్పులు చేయడం కూడా చూశారు. అదేవిధంగా ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లు కూడా న్యాయ వ్యవస్థలో పెండింగ్ కేసులు, నియంత్రణ సంస్థల సామర్థ్యపై ప్రభావం తదితర సంబంధించిన బిల్లును కూడా చేయడం జరిగింది. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి బిల్లును ఈ యొక్క పార్లమెంట్ సమావేశంలో చర్చకు పెట్టినప్పటికీ కూడా గౌరవ సభ్యులు కేవలం నిరసన తెలపాలి అనే ఉద్దేశంతో సభల్లో చర్చ జరగకుండా అంతరాయం కలిగించడం ఈ దేశ పౌరులకి ఎంతగానో నష్టాన్ని కలిగిస్తోంది. ఇలాంటి ముఖ్యమైన బిల్లులు ఖచ్చితంగా చర్చ జరగాలి. విలువైన సూచనలు, సలహాలు చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నప్పటికీ కూడా గౌరవ సభ్యుల యొక్క తీరును మాత్రం స్పీకర్ గారు వెలిగిస్తున్నప్పుడు కూడా కొన్ని కఠినమైన చర్యలను కూడా స్పీకర్ తీసుకోవాల్సినటువంటి అవసరం కనబడతా ఉంది. ఈ బిల్లులో, ఈ సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లు 2026కి సంబంధించి కూడా రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాల్సిన ప్రయత్నం చేసినప్పుడు కూడా అది ఆమోదం పొందలేదు. కాబట్టి అవి రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి ఆస్కారం ఉంది. ఇది మొత్తంగా పార్లమెంట్ సమావేశాల్లో జరిగినటువంటి ప్రధాన మార్పు.